Hello friends, welcome to Honey GS Academy. February 2nd daily current affairs with GS Pants. So మనకి నిన్న పేపర్ చూస్తే కంప్లీట్గా బడ్జెట్ కనిపిస్తుంది. మెయిన్గా చూస్తే కొన్ని ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక రెండు ఉన్నాయి, పాలిటీ ఒక ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. రైట్, మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ చూస్తే వెరీ ఫేమస్ వెట్లాండ్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో వెట్లాండ్ డే ఎందుకు సెకండ్ అని చెప్పేసి చూస్తే 1971లో రామ్సార్ ఒప్పందం అని చెప్పేసి ఒప్పందం మనం ఆమోదించినాం. రామ్సార్ సిటీ అని చెప్పేసి వెరీ ఫేమస్ సిటీ. ఇది 75లో అమల్లోకి వస్తుంది. ఇండియా 1982లో సంతకం పెడుతుంది. సో రాటిఫైడ్ అండ్ వెరీ ఫేమస్ ఆ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీని థీమ్ ఉంటుందండి. సో థీమ్ ఏంటి మనకి అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. మన భవిష్యత్ కోసము వెట్లాండ్ యొక్క రక్షణ అవసరం అని చెప్పేసి ఆ థీమ్ హైలైట్ చేస్తుంది. ప్రతి ఇయరు ఈ వెట్లాండ్ డేని ఇండియా ఒక రామ్సార్ సైట్లో జరుపుకుంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ప్రశ్న కూడా వస్తుంది కంపల్సరీ. సో ఈసారి యూపీలో ఉన్న పార్వతీ అర్గా అని చెప్పేసి ఇక్కడ జరుపుకున్నది. సో వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ అవసరం ఉంటుంది. సో థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఇక్కడ అని చెప్పేసి ఇండియాలో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తే మొన్న +4 వచ్చినాయి కదా, దాంతో కలుపుకుంటే 89 అండి. సో అత్యధికం చూస్తే మన తమిళనాడు అండి 20 ఉంటాయి ఎక్కువ. సెకండ్ మనకి యూపీ వస్తుంది. ఓకే, ఈ 20 కూడా చూస్తే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ 89 సైట్స్ అంటే ఇంతకుముందు 85 ఉన్నప్పుడు 18 ఉండే కదా, కొత్తగా మొన్న 2 వచ్చినాయి. సో జార్ఖండ్ లోపల ఊద్వా అని చెప్పేసి వచ్చింది. సో ఊద్వా అని చెప్పేసి ఇంకోటి కొత్తగా సిక్కిం అని చెప్పేసి వచ్చింది అండి. దాని పేరు ఈ ఖెచేయో పాల్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఒక వన్ ఆఫ్ ది వెట్లాండ్ అది ఖెచేయో పాల్రీ అని చెప్పేసి. సో ఇవి 2 కొత్త వచ్చినాయి కాబట్టి మొత్తం మీద 20 వెట్లాండ్స్ ఉన్నాయి. 20 స్టేట్స్లో 89 రామ్సార్ సైట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇంకొకటి మరి ఈ 89 రామ్సార్ సైట్స్ అనేవి ఎంత విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్నాయని చెప్పేసి చూస్తే 1.358. నేను నోట్స్ రాయలేదండి టైం లేక. సో నోట్స్ మీకు అప్డేట్ చేస్తాను ఈ February 1 to 15 లోపల. సో 1.358 మిలియన్ హెక్టార్స్ అని చెప్పేసి ఉన్నది. సో 1.358 మిలియన్ హెక్టార్స్ అని చెప్పేసి మనకి వైశాల్యం ఉంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంకొకటి ఒక ఆర్థమెటిక్ లెక్క చేయాల్సి ఉంది. ఈ మిలియన్ హెక్టార్స్ ఏదైతే ఉందో సో మొత్తము భారతదేశం విస్తీర్ణం లోపల ఎంత ఉందని చెప్పేసి ఒక చేసుకోవాలి. ప్రశ్న వస్తే అవచ్చు మనకు కొన్నిసార్లు ఎంత శాతం అని చెప్పేసి అది తీసుకురావాలి. మనకి వాడు పిఐబి న్యూస్లో ఇవ్వలేదు, ఇది ఇచ్చాడు కానీ అది ఇవ్వలేదు. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎంత శాతం అని చెప్పేసి. ఇది వెట్లాండ్ డే అండి. మనకి ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ నోట్స్ ఉంది కదా, అందులో మీకు పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, సో పెద్దది ఏంటి, ఇండియా స్థానం ఎంత అని చెప్పేసి. ఇండియా ర్యాంక్ ఎంత అండి మనకి రామ్సార్ సైట్స్ లోపల 3rd ర్యాంక్ అని చెప్పేస్తుంది. సో నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నది, వెరీ ఫేమస్ ఆర్టికల్. ఏంటి అది చూస్తే సో ఫస్ట్ సో డిగ్నిఫైడ్ డెత్ అండి. ఇది మన హిందూ ఆర్టికల్ ఉన్న హెడ్డింగ్. సో డిగ్నిఫైడ్ డెత్ని ఆమోదించిన 2వ రాష్ట్రము కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ రాష్ట్రము కేరళ అండి. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిగ్నిఫైడ్ డెత్? ఎక్కడ ఉంది రాజ్యాంగం లోపల? ఎస్ ఉంది. సుప్రీంకోర్టు కామన్ కాజ్, ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు అండి. సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ప్యాసివ్ యూథనేషియాని ఆమోదించింది. సో మనం డిస్కస్ చేద్దాం. పాసివ్ యూథనేషియా అని చెప్పేసి అంటే నిష్క్రియాత్మక అనాయాస అని చెప్పేసి తెలుగులో వస్తుందండి. సో ఏమన్నదంటే జీవించడం అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు, గౌరవంగా జీవించగలగాలి. అటువంటి పరిస్థితి లేనప్పుడు గౌరవంగా చనిపోయే హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ఆర్టికల్ నెంబర్ 21లో ఈ రైట్ టు డై విత్ డిగ్నిటీ అని చెప్పేసి గుర్తించింది. సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా ఆర్టికల్ 21ని నెంబర్ ఆఫ్ టైమ్స్ విస్తరించింది. సో అందులో ఒకటి రైట్ టు డై విత్ డిగ్నిటీ. జీవించడం మీన్స్ ఓన్లీ ఊపిరి తీసుకోవడం కాదు, గౌరవంగా జీవించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అప్పుడే ఈ ప్యాసివ్ యూథనేషియాని ఆమోదించింది.
సో మీకు వాస్తవంగా ఈ యూథనేషియా అని చెప్పేసి 2 రకాలు ఉంటుంది. ఒకటేమో యాక్టివ్ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది ప్యాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్రియాత్మక అనాయాస, నిష్క్రియాత్మక అనాయాస. ఇది ఏంటంటే ఒక వ్యక్తి సంథింగ్ మెడిసిన్ ఇచ్చేసి చంపేయడం, మనం డూ సంథింగ్ విత్ ఇంజెక్షన్ లేదా మెడిసిన్ లాంటిది. ఇదేమో పాసివ్ అంటే నువ్వు ఏ వైద్యం ద్వారా అయితే జీవిస్తున్నాడో ఆ వైద్యాన్ని అందకుండా చేయడము. ఏం చేయకపోవడం అంటే వైద్యాన్ని అందకుండా చేయడం. ఇక్కడ ఏం చేయడం అంటే ఎక్స్ట్రా మెడిసిన్ ఇస్తున్నాం మనం చంపేటందుకు. సుప్రీంకోర్టు దీన్ని ఇల్లీగల్గా చెప్పింది, ఇదేమో లీగల్గా చెప్పింది. బట్ సర్టెన్ కండిషన్స్ అయితే ఉంటాయి. మనకి బాబు మహేష్ బాబు సినిమాస్ ఉన్నాయి కదా, అవన్నీ సేమ్ ఉంటాయి. సినిమాల పేర్లు ఈ అతడు, ఆగడు అన్నీ దాదాపు కొంచెం సేమే ఉంటాయి. సో ఆగడు సినిమా లోపల ప్రకాష్ రాజు ఆక్సిజన్ మాస్క్ రిమూవ్ చేస్తే ఒక వ్యక్తి చనిపోతాడుగా, అదే ప్యాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే అండి, ఇది సరిపోయింది. ఇంకా సో ఇప్పుడు ఏంటి, డిగ్నిఫైడ్ డెత్ని ఆమోదించిన గవర్నమెంట్ పాలసీలు రూపొందించిన 2వ రాష్ట్రము కర్ణాటక, ఫస్ట్ రాష్ట్రం కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలిటీ అప్డేట్స్లో వస్తుందండి. సో మనం కంప్లీట్గా పాలిటీ అప్డేట్స్తో కలిపి పాలిటీ కోర్సులో డిస్కస్ చేద్దాం. ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుతుంది పాలిటీ కోర్సు. నెక్స్ట్ చూస్తే పాలిటీ కోర్సు, ఎకనామిక్ కోర్సు తీసుకున్న వాళ్ళు పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చదవడం అవసరం లేదు, మన సబ్జెక్ట్ లోపలనే వస్తుంది. ఇప్పుడు ఎకనామీ అండి. సో మనం బడ్జెట్ కంటే ముందు ఒక ఆర్టికల్ డిస్కస్ చేయాలి. నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్ అని చెప్పేసి భారతదేశం యొక్క గణాంక వ్యవస్థని ఆధునీకరణ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈ శాఖ ఏదైతే ఉందో ఢిల్లీ ఐఐటితో ఒప్పందం చేసుకుంది. ఇది ఎకనామిక్ కిందకే వస్తుంది, ఐఐటి కిందికి రాదు. వై? బికాస్ గణాంక వ్యవస్థ కాబట్టి మనం దీని కింద తీసుకుంటాం. జాతీయ ఆదాయం పాఠం లోపల దీన్ని కంపల్సరీ అప్డేట్ చేస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, గణాంక వ్యవస్థ యొక్క ఆధునీకరణ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఢిల్లీ ఐఐటితో ఒప్పందం చేసుకున్నారు. సో ఇప్పుడు వస్తుంది మనకి కంప్లీట్గా బడ్జెట్ 2025 అండ్ 26 అని చెప్పేసి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం చెప్పేది ఓన్లీ హైలైట్స్ అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా మనం డిస్కస్ చేస్తున్నాము. బడ్జెట్ యొక్క కాపీ మనం చూడలేదు ఇంకా. సో ఈ బడ్జెట్ 2025-26 కోసం అని చెప్పేసి మనం 49 రూపీస్తోని స్పెషల్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి ఇది అవసరం లేదు, మీకు ఎకనామిక్ కోర్స్ లోపలనే వస్తుంది. ఎకనామిక్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో బడ్జెట్ కావాలని చెప్పేసి మీకు అనిపిస్తేనే, ఎటువంటి ఫోర్స్ లేదు, మీకు అవసరం అనిపిస్తేనే 49 రూపీస్కి తీసుకోవచ్చు. ఇందులో ఏమొస్తుందంటే కంప్లీట్గా బడ్జెట్ యొక్క బేసిక్స్ వస్తాయి. సో మొత్తం 6 స్టెప్స్ ఉంటుంది బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదంతా వస్తుంది ఇక్కడనే. కొన్ని డెఫిసిటీ టైప్స్ అని చెప్పేసి ఆ క్యాపిటల్ వ్యయం ఏంటి, రెవెన్యూ వ్యయం ఏంటి, ప్రభుత్వం యొక్క డెప్ట్ ఏంటి, రుణం ఏంటి, ప్రభుత్వం యొక్క ఇంకేమిటిది ఖర్చు అని చెప్పేసి అవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ట్యాక్సెస్ అండి. అంటే ఈ బడ్జెట్లో ఫైనాన్స్ బిల్ లోపల ఏమి ఉన్నది, ప్రత్యక్ష పన్నుల్లో వచ్చిన మార్పు ఏంటి, పరోక్ష పన్నుల్లో వచ్చిన మార్పులు ఏంటి, అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డిఫిసిటీ అండి. అంటే కంప్లీట్గా మనకి సో రెవెన్యూ డిఫిసిటీ అని చెప్పేసి, ఎఫెక్టివ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఫిజికల్ డిఫిసిటీ, ప్రైమరీ డిఫిసిటీ. ఈ 4 ఏంటి, నిర్వచనాలు ఏంటి, ఏ విధంగా మార్పు వస్తుంది, లక్ష్యం ఏంటి, మన ఎఫ్ఆర్బిఎం యాక్ట్తోని లింకప్ చేస్తూ డిస్కస్ చేయాలి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏమన్నది, ఎన్కే సింగ్ ఏమన్నాడు, బడ్జెట్ ఏమంటుంది, అందులో వస్తుంది. నెక్స్ట్ స్కీమ్స్ అండి. ఈ స్కీమ్స్ లోపల ఈ బడ్జెట్లో వచ్చిన న్యూ స్కీమ్స్ ఏంటి, మినిస్ట్రీ వారీగా వస్తుంది. నెక్స్ట్ పాత స్కీమ్స్ ఏమన్నా పొడిగించారా, ఏమన్నా మార్పులు చేసింలా. ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ని 28 ఇయర్ వరకు పొడిగించారు. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ లోపల మార్పు వచ్చింది, వర్గీకరణ లోపల మార్పు వచ్చింది. అట్లా మనకి కొత్త స్కీమ్స్, పాత స్కీమ్స్ మొత్తం కలయిక మొత్తం వస్తుందండి. దీంతోపాటు ఈ అన్నిటికీ మనకి ఫిబ్రవరి 5th స్టార్ట్ అవుతుంది. సో ఇది 9th ఎండ్ అవుతుంది. 10th రోజు 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో 50 మార్కులు చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎగ్జామ్స్ తర్వాతకి మనం ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి యూట్యూబ్లో చేస్తాము. యూట్యూబ్ అంటున్నా, కోర్సులో చేస్తాము. ఇది మన కోర్స్ యొక్క స్ట్రక్చర్. అంటే మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. మనం ఈరోజు మాత్రం హైలైట్స్ని డిస్కస్ చేద్దాం.
రైట్. ఎందుకు మనం యూట్యూబ్లో చేయొచ్చు అంటే 10 గంటలకు పైగా దాన్ని మనం మంచిగా ప్లాన్ చేస్తే 10 గంటలకు పైగా అవుతుంది. సో 10 గంటలు మన యూట్యూబ్లో హైలీ ఇంపాసిబుల్. ఓకే, లాస్ట్ ఇయర్ చేసిన క్లాసు మనకి అదే బడ్జెట్ హైలైట్స్ కిందకే వస్తుంది. సో అదే మనకి 3 to 4 hours అయిపోయింది. అది చూసుకుంటే మీకు బేసిక్స్ బాగా అర్థమవుతాయి. మనకు ఓపిక ఉన్నట్లయితే ఒకసారి పేపర్ను చూసుకొని హైలైట్స్ రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, బలవంతం లేదు. ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి ఈ కోర్స్ అవసరం లేదు, అందులోనే వస్తుంది. కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రము సో 49 రూపీస్తోనే తీసుకోవచ్చు ఇఫ్ యూ అఫోర్డబుల్, లేకుంటే స్కిప్ చేయండి. రైట్, నేను మాత్రం హైలైట్ చెప్తాను కంపల్సరీ. కరెంట్ అఫైర్స్ లోపల హైలైట్ చెప్పాలి, కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో కంపల్సరీ. చూద్దాం ఒకసారి హైలైట్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇది 8వ సారి అండి, 8వ సారి అండి ఇది మన నిర్మలమ్మ వరుసగా ప్రవేశపెట్టింది. ఒక రికార్డు వరుసగా చూస్తే. ఎస్, దేర్ ఈజ్ ఏ మొరార్జీ దేశాయ్ 10 times, మొరార్జీ మోర్ టైమ్స్ అని చెప్పేసి మనం కోడ్ పెట్టుకోవచ్చు. బట్ వరుసగా చూస్తే ఈమె 8వ సారి అండి. ఈసారి ఈమె మధుబణి చీర కట్టుకుంది. దీన్ని దులారి దేవి అని చెప్పేసి 2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీత గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రశ్న వస్తుందండి, రాదండి ఇటువంటి. ఆమె ఏ చీర కట్టుకున్నది, బడ్జెట్ యొక్క దాన్ని కాపీని ఎటువైపు పట్టుకుంది, ఇటువైపు అని చెప్పేసి అట్లా క్వశ్చన్స్ రావు, స్కిప్ చేయవచ్చు. రైట్, యూట్యూబ్ కోసం అని చెప్పేసి పనికి వస్తాయి. ఏ చీర కట్టుకుంది వి ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాళ్ళే దీని మీద PhD చేస్తారు. సో ఆమె ఫస్ట్ ఎప్పుడు ఏ చీర అని చెప్పేసి అంత అవసరం లేదు మనకి. రైట్, నెక్స్ట్ చూస్తే ఏంటి ఇప్పుడు కంప్లీట్గా ఈ బడ్జెట్లో ఒక 2 మనం ఫోకస్ చేయాలి. గణాంకాలన్నీ మర్చిపోండి ఫస్ట్. అయితే ఒకటేమో ఈ బడ్జెట్ మొత్తంలో 6 కీ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళను కేంద్రంగా చేసుకొని బడ్జెట్ని రూపొందించారు. 6 కీ ప్రిన్సిపల్స్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్గా, అంటే నా భాష అయితే HENPF అని చెప్పిస్తుంది. సో హెన్ అంటే కోడి అండి. కోడి బెస్ట్ సోర్స్ ఆఫ్ ది లీన్ ప్రోటీన్ సోర్స్. సో ప్రోటీన్ అంటాం. ఈ కోడి తింటే మంచి ఫోర్స్ వస్తుంది, మనకి బలం వస్తుంది. సో ఎఫ్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో హెచ్ మీన్స్ హెల్త్. సో హెల్త్ అంటే మనకి క్వాలిటీ, హై క్వాలిటీ హెల్త్ కేర్ అందించాలి. దీంట్లో ఏం స్కీమ్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఈ అంటే ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్. ఇంకో ఈ అంటే ఎంప్లాయ్మెంట్ అండి. సో మనం ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కనిపించాలి. ఎట్లా? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్. పూర్తి వర్డ్స్ చెప్తున్నా. సో పి మీన్స్ మనకి, పి అంటే ఏమొస్తుందండి ఇక్కడ? పావర్టీ. ఎస్, జీరో పావర్టీ అని చెప్పేస్తుంది. సో జీరో పావర్టీ అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనం. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫీమేల్ అండి. సో ఇప్పుడు ఎకనామీ యాక్టివిటీ లోపల ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని మనము 70%కి పెంచుకోవాలి. సో వీటి ఆధారంగా బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది. సో మనము ఆ కోర్స్ లోపల ఈ 6 హెడ్డింగ్ పెట్టుకొని ఈ 6 విషయంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కొత్త ఏంటి, పాత ఏంటి, ఏ మినిస్టర్ కిందకి వస్తుంది, ఉద్దేశం ఏంటి, టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, సో బెనిఫిషరీ ఎవరు అని చెప్పేసి, దీనివల్ల ఏం మార్పు వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. అట్లా ఆ మెథడ్లో మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ చూస్తే ఒక 4 ప్రయారిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ 4 ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాన్ని జ్ఞాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గవర్నమెంటే చెప్పింది. సో గరీబ్ అంటాం, పూర్ అని చెప్పేసి, యూత్ అని చెప్పేసి పిలుస్తాం, అన్నదాత అని చెప్పేసి పిలుస్తాం, నారీ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4ని ఫోకస్ చేస్తారు వాళ్ళు. 4కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు అన్నట్టు. ఇది బడ్జెట్లో వచ్చే బేసిక్స్ అండి. నెక్స్ట్ కొన్ని గణాంకాలు మనం డిస్కస్ చేద్దాం ఈ హైలైట్స్ లోపల. అందులో ఏమున్నాయంటే మన ట్యాక్సెస్ లోపల మార్పులు వచ్చినాయి. సో ట్యాక్సెస్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మారిందండి. సో మీరు ఎక్కువ మంది మన ఆస్పిరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎంప్లాయీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ట్యాక్స్ ఎంత పడుతుందని చెప్పేసి. మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఇన్కమ్ ట్యాక్స్ మీద అడగలేదు అంటే అడగవచ్చు, బట్ అంత ఫోకస్ చేయకండి. సో మనకి ఈజీగానే గుర్తుండేలా ఆ స్లాబ్స్ ఉన్నాయి. 4 మల్టిపుల్స్, 4 యొక్క గుణిజాలు అని తెలుగులో పిలుస్తాం కదా.
0 to 4, 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 నుంచి 24, 24 ప్లస్ చూడండి ఇంత మంచి 4 గుణిజాలు మొత్తం వచ్చినాయి ఈజీగా. 4 into 0 0 అవుతుంది కదా, రైట్. నెక్స్ట్ చూస్తే మరి ఎంత స్లాబ్స్, ఇది స్లాబ్స్ కదా, ఎంత శాతం మనకి రేట్ అంటే, సో ఇన్ఫ్యాక్ట్ 0 to 4 వరకు 0 ట్యాక్స్, 5%, 10, 15, 20, 25, 30 అండి. ఇవి కూడా మనకి 5 యొక్క మల్టిపుల్స్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకేమైనా ట్యాక్స్లో మారిందా? ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో ఏమీ లేదు, మనం డిస్కస్ చేయాలి. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ ఏమైనా తగ్గించారా, లేకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమైనా పెంచారా, అట్లా మనం చూద్దాం ఇక్కడ ఇంకేమైనా ట్యాక్స్ కొత్తగా వచ్చినాయని చెప్పేసి. ఫైనాన్స్ బిల్ లోపల ఇదంతా వస్తుందండి. అంటే మనకి బడ్జెట్ లోపల మొత్తం 3 ఉంటాయండి. ఈ మనకు ఎవరు ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ పెట్టేది అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అది మనం ఆమోదిస్తేనే మనం ఖర్చు చేయవచ్చు, ఏ శాఖకు ఎంత వ్యయం అని చెప్పేసి అందులో ఉంటుంది. ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏం ట్యాక్స్ మారిందని చెప్పేసి అందులో ఉంటుంది కంప్లీట్గా. నెక్స్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని చెప్పేసి ఆ రిసిప్ట్ వ్యయం అని చెప్పేసి అందులో ఉంటుంది, రుణం అని చెప్పేసి అందులో ఉంటుంది. ఆ 3 బిల్స్ డిస్కస్ చేస్తే కంప్లీట్గా మన బడ్జెట్ మొత్తం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో మార్పు వచ్చిందండి. 25 క్రిటికల్ మినరల్స్, ఇవి మొత్తం ఖనిజాల పేర్లు మనకి లిథియం, కోబాల్ట్ అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా. సో వాటికి 0 ట్యాక్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి హ్యాండీక్రాఫ్ట్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంత ట్యాక్స్ పడేది, ఇప్పుడు 0కి తగ్గించారు. అంటే మనకు మినహాయింపు వచ్చింది. 25 క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ లైఫ్ సైన్స్ విషయంలో ఉపయోగాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మినరల్స్ పేరు రాసుకోవాలి, ఉపయోగాలు రాసుకోవాలి, రైట్. చాలా ఎఫర్ట్ పెడితే కానీ ఆ నోట్స్ సాధ్యం కాదండి. మనకి ఈజీ అనిపిస్తుంది, బట్ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి న్యాయం చేయాలంటే కంప్లీట్గా. సో ఇప్పుడు ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి ఎవరినైనా అడగండి, సో ఎంత ఎఫర్ట్స్ పెడితే అది డైలీ షెడ్యూల్ని మనం ఫాలో అవుతాము. నోట్స్, క్లాసు, ఎగ్జామ్స్ అండి, మూడింటిని మళ్ళీ ఇంకా రివిజన్ కోసం మనము మే తర్వాత ప్లాన్ చేస్తున్నాం. సో కంప్లీట్గా మనకి వేరే వర్క్ ఏది లేదు, ఇదే మన వర్క్, రైట్. నెక్స్ట్ చూస్తే తర్వాత ఏముందండి, ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ వర్గీకరణ లోపల మార్పు వచ్చింది. సో మనకి ఇండస్ట్రీస్ అనే పాఠం ఉంది కదా, పరిశ్రమలు అని చెప్పేసి, అక్కడ దీన్ని రాసుకోవాలి. బట్ బడ్జెట్ లోపల డిస్కస్ చేస్తాము, మళ్ళీ ఒకసారి ఆ పాఠం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. సో ఎంఎస్సి మనం ఇంతకుముందు చూస్తే ఎట్లా ఉంది అండి, సో మైక్రో అని చెప్పేసి ఉన్నది, స్మాల్ అని చెప్పేసి ఉన్నది, మీడియం అని చెప్పేసి ఉన్నది. ఇదేమైనా మారిందంటే ఏం మారలేదు మనకి, ఇది అట్లనే ఉన్నది. సో అట్లనే ఉన్నది. ఇప్పుడు ఇంకా ఇది ఇన్వెస్ట్మెంట్ బట్ అని చెప్పేసి ఉన్నది, తర్వాత టర్న్ ఓవర్ బట్ అని చెప్పేసి ఉన్నది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు ఎలా ఉన్నది, ఇది 1, 5, 10 అని చెప్పేసి ఉన్నది. సో ఇదేమో 5, 50, 250 అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు దీన్ని 1, 10, 50, 1, 10, 50 అని చెప్పేసి ఉన్నది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఏం చేసిందంటే, ఇది పాతదండి, 2020లో వచ్చిన క్లాసిఫికేషన్ ఇది. దీన్ని మార్చింది మన ఫైనాన్స్ మినిస్టరు. అయితే ఇప్పుడే అమల్లోకి రాదండి, దీని మీద క్యాబినెట్ ఆమోదించి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నోటిఫై చేస్తే అమల్లోకి వస్తుంది. 1 ఏప్రిల్ నుంచి మోస్ట్లీ అమల్లోకి రావచ్చు. దీన్ని 2.5 టైమ్స్ పెంచారు, దీన్నేమో 2 టైమ్స్ పెంచారు. మనం ఏం చేయాలి, ఇక ఇంటూ కొట్టుకోవాలి. 2.5 అంటే 2.5 వస్తుంది, ఇదేమో 25 వస్తుంది. ఏం వస్తుంది, 50 × 2.5 అంటే 50 2 100, 50 సగం 25 అంటే 125 వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే 2.5 కోట్ల వరకు మైక్రో, 25 కోట్ల వరకు స్మాల్, 125 కోట్ల వరకు మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి పిలుస్తాం. టర్న్ ఓవర్ బట్టి 2 రెట్లు పెంచింది కదా. సో మనకి ఇది 5 కాస్త 10 అవుతుంది, 50 కాస్త 100 అవుతుంది, 250 కాస్త 500 అని చెప్పేసి అవుతుంది. ఇది మనకి మారిన అంశం అండి. సో కాబట్టి ఇది అప్డేట్ చేసుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ, రైట్. ఒక డౌట్ అండి, ఏపీఎస్సీ వాళ్ళకి నేను మళ్ళీ మర్చిపోయిన ఇది చెప్పాలని చెప్పేసి, ఎగ్జామ్లో వస్తుందా 25, 26 అంటే ఎవరికి తెలుసు అండి, ఎవరికి తెలియదు. ప్రొఫెసర్లకి, ఎవరైతే పేపర్ తయారు చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. డిజిటల్ యుగం అండి. సో ఎకనామీ అప్డేట్స్తో కూడుకుంది కాబట్టి వాళ్ళ బుద్ధి ఒక 5 క్వశ్చన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే ఇవ్వచ్చు. సరే ఎందుకు పిల్లగాళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పేసి ప్రొఫెసర్లు భావిస్తే ఇవ్వకపోనువచ్చు.
సో వస్తుందా రాదా అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. నాకు తెలిసి వస్తుందంటే సో ఎగ్జామ్ ఎప్పుడు అండి 23కి ఎగ్జామ్ ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది? February 1 నాడు వచ్చింది. 22 టైం గ్యాప్ ఉన్నదండి. ఒకసారి మా TGPS Group 2 చూస్తే కొంతమంది డౌట్ మళ్ళీ ఏది అంతకుముందే వార్తల్లో ఉండవచ్చు కదా 6 months గ్యాప్ అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది కొంతమందికి. మన TGPS Group 2 చూస్తే కొత్త కాగ్ ఆఫీసర్ ఎవరని చెప్పేసి వచ్చింది కదా, అది నవంబర్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అండి. కొత్త కాగ్ వీళ్ళని చెప్పేసి ఆగస్టులో సెప్టెంబర్లో చెప్పి లేరు ఆ పేరుని, నవంబర్ లాస్ట్ వీక్లోనే చెప్పిండ్రు. November 21 కరెంట్ అఫైర్స్, అది 20 నాడే వచ్చింది, ఇంకా అంతకంటే ముందు రాలేదు. December 15 నాడు ఎగ్జామ్ ఉండే, సో అందులో వచ్చింది. అంటే ఈ కరెంట్ అఫైర్స్ని వాళ్ళు ఏం చేస్తారు, కొన్నిసార్లు పేపర్ని ఎడిట్ చేయవచ్చు అండి. సో చెప్పలేం. ఓకే అండి. ఇంకోటి ఇది గ్యారంటీ అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ. సో రావచ్చు రాకపోవచ్చు, మరి ఏం చేయాలి సేఫ్గా అంటే మరి రోజు టైం ఎంతో కొంత వేస్ట్ చేస్తాం కొన్నిసార్లు, వెరీ సహజం అండి, న్యాచురల్ కామన్ అది. ఒక్క 1 hour టైం కేటాయించి ఫాస్ట్గా బడ్జెట్ యొక్క హైలైట్స్ చూసుకోవాలి అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ. మరి సర్వే హైలైట్స్ కూడా చూసుకోవాలంటే సర్వే అనేది అంత సాహసం చేయొద్దు. సర్వేలో మనకి నేను కరెంట్ అఫైర్స్ లోపల ఒక దాంట్లో కవర్ చేద్దాం హైలైట్స్ ఏంటని చెప్పేసి. అవే వస్తాయని గ్యారంటీ ఏం లేదండి. ఇప్పుడు కొత్తగా వస్తాయని గ్యారంటీ ఏం లేదు, వచ్చినా కూడా మనం చెప్పిన వస్తాయని గ్యారంటీ లేదు. సర్వే పూర్తిగా చెప్తే, బడ్జెట్ పూర్తిగా చెప్తే వస్తాయి. హైలైట్స్ చెప్తే వాడు హైలైట్స్ ఇవ్వకుండా మిగిలిన మూలపడ్డ అంశం ఇస్తే మనం అయితే ఏం చేయలేం కదా, రైట్. బట్ మినిమం నేను కరెంట్ అఫైర్స్ లోపల ఇంపార్టెంట్ అంశాలు కవర్ చేస్తాను. సో ఇది ఎందుకు చెప్పినంటే APPS వాళ్ళకి డౌట్ ఉండే, దాన్ని క్లారిఫై చేస్తున్నాము. సో వస్తాయా? వస్తాయి. రావా? రావు. దేర్ ఈజ్ నో కన్క్లూడ్ ఆన్సర్. మనం కన్క్లూడ్ రాలేము, సేఫ్ సైడ్లో హైలైట్స్ చూసుకోవాలి అంతే, రైట్. నెక్స్ట్ అండి, సో కొన్నిసార్లు గణాంకాల మీద మనం ఫోకస్ చేయాలి. సో 25-26 ఇయర్లో వచ్చిన గణాంకాలు ఏంటి చూద్దాం ఒకసారి. ఈ రూపాయి రాక రూపాయి పోక అని చెప్పేసి నేను రేపు దాన్ని చెప్తానండి, ఈరోజు నేను కవర్ చేయలేకపోయినా. సో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి వాట్ ఈస్ ద FD ఇక్కడ అడగొద్దు. సో మనము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్లాసులో యూట్యూబ్లో మీకు ఫ్రీగా ఉందండి, దాన్ని చూస్తే బేసిక్స్ మొత్తం అర్థమవుతాయి. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ని కుదించిండ్రు వాళ్ళు, సో మార్చిండ్లండి. అంతకుముందు ఏమన్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 26లో అంతకుముందు ఏమన్నారండి వాళ్ళు 4.9 4.5 అని చెప్పేసి అన్నారు. దీన్ని రివైజ్ చేసిండ్లు, 4.8గా మార్చిండ్లు, 4.4గా మార్చిండ్లు. సో ఇది చూసుకోవాలి. అయినా మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ చూస్తే FRBM యాక్ట్లో ఏమున్నది, సో 3% ఉంచాలి. ఇది ఇంకా మనం చాలా వెనుకబడి ఉన్నాం లక్ష్యానికి. సో అదొకటి మీరు సవరణ చేసుకోవాలి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అండి, రెవెన్యూ లోట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 1.9 ఈ ఇయర్ లోపల 1.5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, 1.5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా ఎఫెక్టివ్ రెవెన్యూ అని చెప్పేసి ఇంకో డెఫిసిట్ ఉంటుంది. సో దాన్ని నేను చూడలేదు, ఎక్స్ప్రెస్ కాలం లోపల ఇవ్వలేదు, నేను ఓన్లీ ఎక్స్పెల్డ్ కాలం చూసి చెప్పేస్తున్నాను కంప్లీట్గా. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి, మూలధన వ్యయం అని చెప్పేసి పిలుస్తాం. మన ఫిజికల్ పాలసీ అనేది ఎంత మెరుగ్గా ఉంది అని చెప్పడానికి ఒక సూచిక అండి. రెవెన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం మీద ఎక్కువ వెచ్చిస్తే సో మనకి క్యాపిటల్ అసెట్స్ వల్ల ఏమవుతుందంటే కొత్త మనీ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది, GDPకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత అండి అంటే 11.21 లక్షల కోట్లు అండి, లక్షల కోట్లు అండి, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జీడిపిలో చూస్తే ఇది 3.1%. లాస్ట్ ఇయర్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్ని కొంచెం పోల్చుకోవాలి, అప్పుడు 3.4 అని చెప్పేసి ఉండే. సో ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో జీడిపి లోపల 3.4 అని చెప్పేసి ఉండే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోపల, దాన్ని 3.1కి సవరణ చేశారు. సో ఫైనాన్షియల్ ఇయర్ 25లో కూడా సేమే, 26లో కూడా సేమే. మనకి 26 మీన్స్ ఏమొస్తుంది, 2025 నుంచి 26 అని చెప్పేసి వస్తుంది రాబోయే ఇయర్ అది. సో రెండు సేమ్ ఉన్నాయి మనకి, ఇది సవరించారు, 3.4 నుంచి 3.1కి వచ్చింది. 11.21 లక్షల కోట్లు గుర్తుపెట్టుకోవాలి. సో నేను రాసిన అండి, ఇది క్వాలిటీ ఫిజికల్ స్పెండింగ్కి సూచిస్తుంది. ఎస్, మంచిదే. నెక్స్ట్
ఈ క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ నిష్పత్తి చూస్తే రెవెన్యూ వ్యయంతో పోలిస్తే మూలధన వ్యయం యొక్క నిష్పత్తి ఎంత ఉంది అంటే 28.4 ఉందండి. ఇది గడిచిన 20 years లోపల ఇది అత్యధికం అని చెప్పేసి మన ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో ఇచ్చాడు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క రేషియో చూస్తే రెవెన్యూతో కంపేర్ చేస్తే 28.4 అండి. ఇది మంచి హై క్వాలిటీ ఫిజికల్ స్పెండింగ్ చేస్తుంది ప్రభుత్వము. ఉచితాలు అనే జన ఆకర్షక పథకాలు పక్కన పెడితే ఇటువంటిది చాలా మంచి నిర్ణయం. ఇది హెల్త్ ఫిజికల్కి బాగా పనిచేస్తుంది ఇది. సో గడిచిన 20 ఏళ్ళ లోపల ఇది అత్యధికం అండి. కాబట్టి ఇది ఒక రికార్డ్. కాబట్టి ఈ గణాంకాలు ఏపీఎస్ వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను కోర్సు అమ్ముకోవడానికి ఇదంతా స్కిప్ చేసి కోర్సుని అమ్ముకోవచ్చు, అట్లా మనం కాదండి. సో నేను ఎకనామిక్ కోర్సు 499కి ఇచ్చినాం, మనం పాలిటీ కోర్సు 499కి ఇచ్చినాం. మనీ మైండ్ అంటే దీన్ని మనీ మైండ్ అంటారా? దీన్ని అట్లా అన్నారు. దీన్ని మినిమం కాస్ట్తోని సో మనం బతకాలి. ఇన్ఫ్యాక్ట్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలి లో కాస్ట్తోని. వీడియో లెక్చరు, పీడిఎఫ్ నోట్స్, టెస్ట్ సిరీస్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా, మన కామెంట్ చేసిండ్రు సార్ మీరు మనీ మైండెడ్గా మారిపోయారు అని చెప్పేసి. మనీ మైండెడ్ అర్థమైంది చెప్పంటారా? ఇప్పుడు ఏపీ వాళ్ళతో పోలిసి తెలంగాణ వాళ్ళు మన వ్యూస్ ఎక్కువ చూస్తారు. ఐ నో వెరీ వెల్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 December 11 సంథింగ్ ఎప్పుడు ఉండే, గ్రూప్ 3 Novemberలో ఎప్పుడు ఉండే. మొత్తం మీద దీనికంటే ముందు నేను కోర్సు స్టార్ట్ చేసి 1 monthలా అని చెప్పేసి అనిపిస్తే దాన్ని మనీ మైండ్గా పిలుస్తాం. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంటారు అని చెప్పేసి అప్పుడు 100 రూపాయలకు పెట్టినా కూడా దాన్ని మనీ మైండ్ అంటాం. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫుల్ సబ్జెక్ట్గా ఇద్దాం. ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో, కోచింగ్కి పోలేక హైదరాబాద్లో ఉండలేక వాడు హాస్టల్లో ఉంటాడు కొంతమంది, అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు ఉండొచ్చు, లేదు తప్పలేదు ఇక్కడ. సో వాడు అనేది మనకు ఊత పదం అండి. ఓకే రైట్. అప్పుడు వాళ్ళు లైబ్రరీలో ఉంటారు, టైం స్పెండ్ చేస్తారు, ఇంకా చాలా బ్యాచెస్ అని చెప్పేసి మెయింటైన్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు కాకుండా ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి 499 వెరీ వెరీ చీప్ కాస్ట్ అండి. సో ఇది ఫీజు ఎగ్జామ్ తర్వాత మనం పెట్టిన, వాస్తవంగా ఎగ్జామ్ కంటే ముందు కాదు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఫ్రీ మైండ్స్గా ఉంటారు వీళ్ళకు. మన ఫుల్ కోర్స్ న్యాయం చేయవచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 పడేలోపు పూర్తి చేయవచ్చు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో పెడితే కొంతమంది సో మనీ మైండ్ అని చెప్పేసి. దిస్ ఇస్ నాట్ మనీ మైండ్. ఓకే. సో నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏపీఎస్సీ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీకి మన వీడియోస్ చాలా ఫేమస్ అండి. ఒకసారి మీరు చూస్తే స్పేస్ ఇది 1 lakh కంటే ఎక్కువ వ్యూ ఉంటుంది, డిఫెన్స్ ఇది 30,000 కంటే ఎక్కువ ఉంటుంది, పర్యావరణము 50,000 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్ఎన్టీకి మనము న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు నమ్మిళ్ళు. వాళ్ళ ఎగ్జామ్ 23rd ఉంది కదా. మన గ్రూప్ 2 అయిపోగానే December 2 months టైం ఉంటుంది. అప్పుడు మనం స్టార్ట్ చేస్తే 1000 మంది తీసుకుంటారు ఈజీగా, 1000 ఫీజు పెట్టిన. బట్ నాకు అనిపించింది మనకి ఈ 2 monthsలో వాళ్ళకి రివిజన్కి, ఈ టెస్ట్లకి న్యాయం చేయలేము మనం. సో అట్లా ఆలోచించి మనం ఎగ్జామ్ తర్వాత మళ్ళీ March 1 నుంచి మనం ప్లాన్ చేస్తున్నామంటే ఎగ్జామ్ తర్వాత ఎవరు కొనుక్కుంటారండి జనరల్గా? రైట్. ఓకే. నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఇదే వర్క్, ఇంకా మనకి వేరే వర్క్ లేదు కాబట్టి సో అది మినిమం కాస్ట్తోని హై క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం తప్పితే డబ్బులు గుంజుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏముందండి తర్వాత, సో గౌ టు డెప్ట్ టార్గెట్, ప్రభుత్వ రుణము అని చెప్పిస్తుంది కదా. మన FRBM యాక్ట్ ఏమని చెప్తుందండి అంటే జనరల్ గవర్నమెంట్ 60 ఉండాలి, ఇందులో 40 యూనియన్ 20 స్టేట్ కదా. FRBM యాక్ట్ చెప్తుంది. ఇదే విషయాన్ని మన ఎన్కేసింగ్ కమిటీ చెప్తుంది, FRBM రివ్యూ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ డెప్ట్ విషయంలో 25 yearలో లాస్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎకనామిక్ ఇయర్లో 57.1 అని చెప్పేసి వాళ్ళు రివైజ్ చేసిందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది ఎగ్జామ్ లోపల. ఈ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యే ఇయర్లో, మార్చ్ వరకు స్టార్ట్ అయ్యే ఇయర్లో సో ఎంత 56.1 అండి. అంటే ఇది 40 ఉండాలి మనకి. ఈ 60 జనరల్ బడ్జెట్, జనరల్ గవర్నమెంట్ మీన్ 40 యూనియన్ 20 వచ్చేసి స్టేట్ కదా. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఇది మన లక్ష్యాన్ని దగ్గర ఉందా లేదు, దూరం ఎక్కడ ఉన్నది. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ 2031 నాటికి ఎంత పెంచాలి, 50 ± 1 అంటే 49 నుంచి 51 మధ్యలో ఉంచాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. 31 ఇయర్కి కూడా FRBM యాక్ట్లో ఉన్న శాతానికి వస్తలేదు, ఎన్కేసింగ్ కమిటీ సిఫార్సుకి వస్తలేదు, ఇంకా మనం 50 దగ్గరనే ఉంటుంది. అట్లా మనము కంపేర్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు బడ్జెట్ లోపల ఇచ్చిన లక్ష్యం కదా. అంతకుముందు FRBM యాక్ట్ అని చెప్పేసి ఉన్నది.
సో ఇది మనం కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 60 నాట్ ఫర్ యూనియన్, ఇట్ ఈస్ జనరల్, అంటే సెంట్రల్ ప్లస్ స్టేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమొచ్చినాయండి మార్పులు అంటే ఇన్సూరెన్స్ యొక్క FDI పరిమితి పెంచినాం మనం. ఇంతకుముందు 74 అని చెప్పేసి ఆటోమేటిక్ రూట్లో ఉండే కదా, 74ని మనం 100కు పెంచుకున్నాం. సో 100కు పెంచుకున్నాం. ఓకే అండి, ఇవంతా మనకు ఉన్న గణాంకాలండి. నెక్స్ట్ స్కీమ్స్ అండి. సో స్కీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అవి చూద్దాం. మరీ ఎక్కువ స్కీమ్స్ ఉన్నాయండి, దాంట్లోకి కొన్ని సెలెక్ట్ చేసి రాసిన ఈ హైలైట్స్ కోసం అని చెప్పేసి. రైట్, వీటిని చదివేస్తా, బట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, రాయడం ఏం అవసరం లేదు. లక్కీలో మనకి ఆ పేరులోనే ఆన్సర్స్ ఉంది. భారతీయ భాషా పుస్తక స్కీమ్ అని చెప్పేసి కొత్త స్కీమ్. భారతీయ భాషా పుస్తకు అంటే ఈ విద్యాలయాలకి, స్టూడెంట్స్కి, అధ్యాపకులకి సో అన్ని భారతీయ భాషల్లో పుస్తకాలు అందుబాటులో తీసుకొస్తారు అన్నట్టు. ఓకే, ఇది ఎవరు అమలు చేస్తున్నారని చెప్పి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, UGC, భారతీయ భాషా సమితి ముగ్గురు కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భారతీయ భాషల్లో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తారు. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అండి. సో ఇది వెరీ ఫేమస్ స్కీమ్ అయిపోతుంది. ఒక 100 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి ఇండియా లోపల, ఇవి చాలా పూర్ డిస్ట్రిక్ట్స్. సో మనకి ఇది స్కీము అనేది ప్రకటించారు, కానీ ఈ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇయర్ ఇప్పుడే. జనరల్ ఏమవుతుందంటే బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేస్తాం కదా, మన PM మోడీ గారు మంచి ముహూర్తం చూసుకొని ఒకరోజు దాన్ని ఒక దగ్గర లాంచ్ చేస్తారన్నట్టు. క్యాబినెట్ ఆమోదిస్తుంది, ఒకసారి పేపర్లో వస్తుంది, అప్పుడు రాస్తాం, మళ్ళీ ఇంకొకసారి లాంచ్ చేస్తారు, అప్పుడు రాస్తాం. సో 3 సార్లు మనకి స్కీము ఈ ఇయర్లో వార్తల్లో వస్తుందండి. సో 100 డిస్ట్రిక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏంటి 100 డిస్ట్రిక్ట్లు అంటే వ్యవసాయం పరంగా సవాళ్ళు ఎక్కువ ఎదుర్కొంటున్నాయి, అంటే కరువు ప్రాంతాలు అయి ఉంటాయి. సో ఈ ఇరిగేషన్ తక్కువ ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1.7 కోట్ల మంది రైతులు బెనిఫిషియరీగా ఉన్నారు ఈ స్కీమ్ విషయం లోపల. 100 డిస్ట్రిక్ట్లు మనం అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ ఈ స్కీమ్ని. బడ్జెట్ లోపల ఏమి ఇవ్వరండి, ఓన్లీ స్కీమ్ పేరు ఇస్తారు, లక్ష్యం ఇస్తారు, బెనిఫిషియరీ ఇస్తారు. తర్వాత నేను ఏమి ఇస్తాం, క్యాబినెట్ ఆమోదిస్తుంది. తర్వాత అమల్లోకి వచ్చినప్పుడు మనము ఈ 100 డిస్ట్రిక్ట్లు ఎక్కడ అని చెప్పి చూసుకుందాం. నెక్స్ట్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్ని ప్రకటించారు. నేషనల్ జియోస్పేషియల్ అని చెప్పేస్తుంది. సో జియోస్పేషియల్ అంటే ఏంటి, ప్రతి బేసిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రతి వాటిని. ఏంటి అంటే సో ఒక ప్రాంతం ఏదైతే ఉందో, ఒక భూమి ఉపరితలం మీద నిర్దిష్ట ప్రాంతం యొక్క డాటా సమాచారాన్ని మనకి ఇది అందిస్తుంది. అదే జియోస్పేషియల్గా పిలుస్తాం. లక్ష్యం ఏంటి అంటే భారతదేశం మొత్తము భూ రికార్డ్స్ని మనం ఆధునీకరణ చేయాలి, దాంతోపాటు పట్టణ ప్రణాళికని మెరుగుపరుచుకోవాలి. ఈ రెండింటి లక్ష్యాల ఆధారంగా నేషనల్ జియోస్పేషియల్ మిషన్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసుకున్నామండి. వెరీ వెరీ ఫేమస్ స్కీమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో నేషనల్, నేను ఇక్కడ కీవర్డ్ రాస్తున్నా, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంటే తయారీ రంగంలో ఫోకస్ చేస్తాం, మేక్ ఇన్ ఇండియా మీద ఫోకస్ చేస్తాం. దేనికి ఇది, మైక్రోకి, మీడియంకి, లార్జ్ ఇండస్ట్రీస్ కూడా పనికొస్తుంది. మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ పై వాటిలో దేనికి అప్లికేబుల్ అవుతుంది, ABC అట్లా మెథడ్లో ప్రశ్న వస్తుంది. మనకి మైండ్గా లార్జ్ అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాం కదా, ఇది మైక్రోకి, మీడియంకి, స్మాల్కి, లార్జ్కి పనికొస్తుంది. అయితే వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయం లోపల 5 ఫోకస్ ఏరియాని ఎక్కువ వాళ్ళు దృష్టి చేస్తున్నారు. 5 ఏరియాస్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ ఏంటి అంటే ఈజ్ అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారం చేసేందుకు ఈజీ ఉండాలి, తక్కువ ఖర్చులో అయిపోవాలి, దాని మీద ఫోకస్ చేస్తుంది ఈ స్కీము. ఫస్ట్ ఏంటి, కాస్ట్ అండ్ ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ ఒకటి. సెకండ్ ఇది ఇన్ డిమాండ్ జాబ్స్. ఎక్కడైతే జాబ్ అనేది డిమాండ్ ఉందో అక్కడే మనం స్టార్ట్ చేయాలి. మూడోదండి వైబ్రెంట్ అండ్ డైనమిక్ MSME సెక్టార్. MSME సెక్టార్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫోర్త్ది టెక్నాలజీని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫిఫ్త్ది క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయం లోపల 5 మీద ఫోకస్ చేస్తారు. మనం ఈజీగా చెప్పవచ్చు. MSME సెక్టర్ ఒకటి ఉన్నది, క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది,
టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించాలని చెప్పేసి, ఇన్ డిమాండ్ జాబ్స్ అని చెప్పేసి ఎక్కడ డిమాండ్ అక్కడ జాబ్ చేయాలి, అవే కొత్త క్రియేట్ చేయాలి. అండ్ లాస్ట్ది ఈజ్ అండ్ కాస్ట్ డూయింగ్ ఆఫ్ బిజినెస్. ఇంకా పప్పు ధాన్యాల లోపల ఆత్మ నిర్భర్ సాధించాలి 6 ఇయర్స్లోగా. సో మనకు పల్సెస్లో లోపల మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనము సో ఆత్మ స్వలంబన రావాలని చెప్పేసి 6 ఇయర్స్ స్కీమ్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇందులో 4 ఇయర్స్లో సో ఈ తుర్, ఊరద్ తెలుగు వర్డ్స్ నాకు తెలియదండి, తర్వాత మసూర్, సో మనము ఎంఎస్పి క్లాస్లో కూడా ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిస్తాం మనం. సో ఈ మూడింటికి ఈ నాఫెడ్ అని చెప్పేసి 4 ఇయర్స్ పాటు కొనుగోలు చేస్తుంది. అంటే అన్అఫిషియల్గా మినిమం సపోర్ట్ ప్రైస్ని వీటికి కూడా మనము ఇస్తున్నాం. ఇవి ఉన్నాయి, బట్ మనం ఇంకా నాఫెడ్ కొనుగోలు చేస్తుంది, లీగల్ బైండింగ్ లాగా ఇది ఉపయోగిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చెరుకు ఉందనుకోండి, కంపల్సరీ కొనుగోలు చేయాల్సిందే. వరి గోధుమ ఎక్కువ కాబట్టి కొనుగోలు చేస్తుంది, మిగతా వాటికి ఎంఎస్పి పేరుగా ఉంటుంది కానీ అంతగానో కొనుగోలు చేయరు వాళ్ళు. ఇప్పుడు నాఫెడ్ కొనుగోలు చేస్తుంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి. ఈ తుర్, ఉరద్, మసూర్ అని చెప్పేసి 6 ఇయర్స్ మిషన్, 4 ఇయర్స్ పాటు వీళ్ళే కొనుగోలు చేస్తారు. కాబట్టి రైతులు పండిస్తారు, ప్రభుత్వం కొంటదని చెప్పేసి నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళు పండిస్తారు. అంటే పప్పు ధాన్యాల కోసం అని చెప్పేసి ఈ బడ్జెట్ బాగా ఫోకస్ చేస్తుంది. సో పప్పులు వెజ్ వాళ్ళకి మంచి సోర్స్ అండి. నెక్స్ట్ కాటన్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి 5 ఇయర్స్ మిషన్ అనేది ఉన్నది. తర్వాత కిసాన్ క్రెడిట్ ఉన్నది కదా, మన కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి కేసీసీ అని చెప్పేసి పిలుస్తాం కదా, 3 లక్షలు ఇచ్చేది ఇప్పుడు దాన్ని 5 lakhsకి పెంచారు. జల్ జీవన్ మిషన్ని 2028 వరకు పొడిగించారు. మఖానా బోర్డ్ అండి, మఖానా మీన్స్ లోటస్ సీడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. దాని యొక్క బోర్డుని మనకి బీహార్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. బీహార్లో ఏ ప్రాంతం అని చెప్పేసి ఇవ్వలేదు. యూరియా ప్లాంట్ అని చెప్పేసి నామరూప్, ఇది అస్సాంలో ఉంటుంది. సుమారుగా 12.7 లక్షల మెట్రిక్ టన్స్ ఏదైతే ఉందో సో అంత యూరియా ఉత్పత్తి చేస్తారట నామరూప్ అని చెప్పేసి అస్సాం లోపల. సో ఇది మనకి కంప్లీట్గా బడ్జెట్ యొక్క స్కీమ్స్ కొత్తవి అండి. ఇవన్నీ నేను చూసాను, కొత్త స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ కాలం బట్టి చెప్తున్నాం మనము. అదంతా డాటా మనము ఎఫ్డి, ఆర్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అదంతా. సో ఇందులో ఇంకేం రావాలంటే మీకు రూపాయి రాక అని చెప్పేసి, రూపాయి పోక అని చెప్పేసి ఒకటి రావాలి. సో ఈ ఇయర్ లోపల, ఈ బడ్జెట్ లోపల ఏ శాఖకి ఎంత అని చెప్పేసి ఒక అసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకోవాలండి. అవి 2 కవర్ చేస్తే సో మనది ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్న బడ్జెట్ అయిపోతుందండి. రైట్, నెక్స్ట్ అండి. సో ఎకనామిక్ కోర్స్ వాళ్ళకైతే బడ్జెట్ యొక్క అదనపు కోర్సు ఏం అవసరం లేదు, దానిలోనే మీకు కంప్లీట్గా వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఆర్ట్ అండ్ కల్చర్ మనకి కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నదండి. సో దేవి అహల్య బాయ్ అని చెప్పేసి మనకి, సో దేవి అహల్య బాయ్ అని చెప్పేసి 300 ఇయర్స్ అండి. 1725లో పుట్టింది కాబట్టి సో 300 ఇయర్స్ కాబట్టి 25 వస్తుంది. సో ఇటువంటి మన జయంతులు ఉన్నప్పుడు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవాలి కంపల్సరీ. ఈమె హోల్కర్ రాణి, ఇండోర్గా మనకి వెరీ ఫేమస్. మరాఠా మొత్తము విడిపోతుంది కదా, సో హోల్కర్ వంశం ఇండోర్లో ఉంటుంది కదా, సో అది ఫేమస్. ఈమె ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఒకసారి ఈ హిస్టరీ లోపలనే. కాశీ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది యూపీ లోపల, అది మొన్న మనకి ఇన్ఫ్యాక్ట్ అది డిస్ప్యూట్ అయి ఉన్నది, మసీదు ప్లస్ వర్సెస్ ఇది అని చెప్పేసి. సో ఆ ఆలయాన్ని ఈమెనే రీస్టోర్ చేస్తుంది. సో వెరీ ఫేమస్ టెంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈమె యొక్క బిరుదు ఏంటని చెప్పేసి చూస్తే ద ఫిలాసఫర్ క్వీన్ అని చెప్పేసి పిలుస్తాం. ద ఫిలాసఫర్ క్వీన్గా కీర్తించిన బ్రిటిష్ వ్యక్తి ఎవరని చెప్పేసి చూస్తే జాన్కీ అని చెప్పేస్తుంది, జాన్కీ అని చెప్పేస్తుంది. ఇటువంటిది మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ బుక్లలో ఉండదు, స్పెక్ట్రంలో కూడా లేదు వాస్తవంగా. సో ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్ కాలంలో ఇచ్చారు ఈమె ఎవరని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ అండి, గౌడ్ పాలసీ స్వ రైల్ యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో దీన్ని సూపర్ యాప్ అని చెప్పేసి మన పేపర్ వాళ్ళు ఇచ్చారు, సూపర్ యాప్గా కూడా పిలుస్తాం. స్వ రైల్ సూపర్ యాప్ అని చెప్పేసి పూర్తి పేరు. సో రైల్వే సేవలు అన్నిటికీ 1 స్టాప్ సొల్యూషన్గా దీన్ని కీర్తిస్తున్నారు. అన్ని సేవలు ఇక్కడే మీకు ఈ యాప్లో లభిస్తాయని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో స్వ రైల్ యాప్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ డెవలప్డ్ బై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ అపాయింట్మెంట్ మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి రాజేష్ నిర్వాన్. సో రాజేష్ నిర్వాన్ ఈయన వెరీ ఫేమస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హెడ్గా వచ్చాడు. ఇది మనకు అవసరమేనా అంటే అవసరమే అండి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది చూస్తే ఇట
విమానయాన భద్రత కోసం అని చెప్పేసి ఇది రెస్పాన్సిబిలిటీ వహించే ఏకైక సంస్థ. సో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ మనకి కుర్దిస్తాన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో కుర్దిస్తాన్ అని చెప్పేసి ఇది ఇరాక్లో ఉంది. ఇప్పుడైతే మనము ఈ సహాయం అందించినాము, ఆహార సామాగ్రి ఇచ్చినాం వాళ్ళకి. ఇరాక్లో ఉన్న కుర్దిస్తాన్, వాస్తవంగా ఇది చాలా దేశాలు విస్తరించబడి ఉంటుంది. కుర్దులు అని చెప్పేసి ఫేమస్ మనకి. సో ఇరాక్లో ఉన్నారు, టర్కీలో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, ఇంకొకటి ఏముంటుందంటే ఆర్మేనియాలో కూడా ఉంటారండి ఈ కుర్దులు. ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్నదాన్ని మనం కుర్దిస్తాన్గా పిలుస్తాం. మనం హెల్ప్ చేసినాం కాబట్టి వార్తల్లో వచ్చింది ఆహార సామాగ్రి అని చెప్పేసి. స్పోర్ట్స్, ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అని చెప్పేసి మలేషియా హోస్ట్ చేసింది. వరుసగా రెండోసారి ఇండియా గెలుచుకున్నది సౌత్ ఆఫ్రికా మీద. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అంటే సిరీస్ మొత్తం మంచిగా ఆడిన వాళ్ళకి ఇస్తారు. మన తెలుగు అమ్మాయి గొంగళి త్రిషక అని చెప్పేసి వచ్చింది, వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏమీ లేవండి ఈ సెకండ్ నాడు. సో నెక్స్ట్ ఏపీ చూస్తే ఫస్ట్ డ్రోన్ సిటీ అండి. ఇది తెలంగాణ వాళ్ళకి కూడా పనికి వస్తుంది, ఇండియాలో ఫస్ట్ది కాబట్టి. ఇది ఎక్కడ అంటే ఓర్వుకల్ గ్రామం లోపల, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది కర్నూలులో ఉన్నదండి. సో ఓర్వుకల్ గ్రామం లోపల దీన్ని స్టార్ట్ చేస్తున్నాం మనము. ఎవరు అంటే చెన్నై హెడ్ క్వార్టర్గా పనిచేసే గరుడా ఏరోస్పేస్ వాళ్ళు. సో గరుడా ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ డ్రోన్ సిటీ ఇన్ ఇండియా. ఇది ఏపీ ప్రభుత్వం యొక్క స్కీమ్ కాదు, ఇండియా ప్రభుత్వం యొక్క స్కీమ్ కాబట్టి సో ఇది అందరికీ అవసరం, తెలంగాణ వాళ్ళకి కూడా అవసరమే. ఓర్వుకల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డ్రోన్ సిటీ, ముఖ్యంగా ఏపీ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి, ఫస్ట్ డ్రోన్ సిటీ అని చెప్పేసి. తర్వాత విద్యాశక్తి అని చెప్పేసి మరొక స్కీమ్ ఏపీ వాళ్ళకి వార్తల్లో ఉన్నదండి. సో విద్యాశక్తి అని చెప్పేసి ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కోసము గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారట. ఫస్ట్ విడత లోపల మనకి గుంటూరు ప్లస్ అనంతపురం అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన పేరు ఉన్నది లోకేష్. నెక్స్ట్ సో చలి ఉత్సవాలు అని చెప్పేసి వార్తలు ఉన్నదండి. ఇది ఒక అరకు లోయ లోపల జరిగే ఫెస్టివల్ అది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక ఎగ్జిబిషన్ టూరిజం లాగా పనికి వస్తుంది. సో చలి ఉత్సవాలు అని చెప్పేసి అరకు లోయ గుర్తుపెట్టుకోవాలి. ఈ అరకులో ఎక్కడ ఉంది మనకి అంటే అల్లూరి డిస్టిక్ లోపల ఉంటుంది. ఈ ఏపీ వాళ్ళకి 3 ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకైతే ఏమి లేవు. ఇదే అండి క్లాస్ మనకి. సో బడ్జెట్ మనం ఈరోజు కోర్సు లాంచ్ చేస్తున్నామండి, నాట్ మనీ మైండెడ్తోని. సో మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి సో ఎక్కువ అవర్స్ నేను టైం స్పెండ్ చేసి నోట్స్ రాసి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి టెస్టులు పెట్టేసి మళ్ళీ టెస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి 49 రూపీస్ పెద్ద మీకు చిన్నగా అనిపిస్తుంది అది. ఓకే, అవసరం ఉంటే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఎకనామిక్ కోర్స్ వల్ల అయితే అవసరం లేదు, అందులోనే ఫ్రీగా వస్తుంది. ఎకనామిక్ తీసుకోకుండా మీకు బడ్జెట్ అవసరం అని చెప్పేసి అనిపిస్తే సో ఎకనామిక్ చాలా వచ్చి ఉండవచ్చు కొంతమందికి, కోర్స్ అవసరం ఉండకపోవచ్చు. ఇది కొత్త కాబట్టి అవసరం ఉంటే ఉండవచ్చు. యాజ్ యువర్ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్.